హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికి. ఈరోజు మన వీడియోలో మనం బగారా రైస్ విత్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిందిగా ముందు ఒక ఆనియన్, పచ్చిమిర్చి, లవంగాలు, చెక్క తీసుకోవాలి. ఎల్లకాయలు బిర్యానీ ఆకుండా తీసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి మీరు తీసుకోవద్దు. ఉన్న వేయండి, బాగుంటుంది. ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకొని చెక్క, లవంగాలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. టైం ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఈ బగారా రైస్‌కి. ఇలా బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే వేయించేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకోండి. తర్వాత పైన కూడా గార్నిషింగ్‌కి కొంచెం పెట్టుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కొత్తిమీర స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత బాగా నీళ్ళు పోసుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ. ఒకవేళ మనం మామూలు రైస్ తీసుకుంటే ఒక కప్పుకి 1.25 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను నేను. ఒకసారి మనం సరిపడినన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఒకసారి ఇలా బాగా ఉడికి ఎసురు అనేది బాగా కాగిన తర్వాత మనం ముందుగా బియ్యం నానబెట్టుకొని ఉండాలి. దీనికోసం ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసేయాలి. నేనైతే ఇందులో 3 కప్పుల బియ్యం తీసుకున్నాను. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఒక 15 నిమిషాల ముందు. ఆ బియ్యాన్ని అయితే దీంట్లో వేసి ఇలా మధ్య మధ్యలో మనం ఉడుకుతున్నప్పుడు ఒకసారి 2 సార్లు ఇలా తీసి మనం దాన్ని బాగా కలపెట్టాలి. ఎప్పుడైతే మనకు అంత నీళ్ళంతా ఆవిరైపోయి బాగా ఉడికిపోయిందో కొద్దిగా ఉడుకుతున్నప్పుడే మనం దీని మీద కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దమ్కి పెట్టుకోవాలి. దమ్కి పెట్టుకోవడానికి ముందు మనం ప్లేట్ మీద ఒక తడి బట్టని బాగా పిండేసి ఆ బట్టని కవర్ చేసి మూతేసి పెట్టేసినామంటే ఒక 5-10 నిమిషాల వరకు చాలా చిన్న మంట మీద. అంతే, మన బగారా రైస్ రెడీ. తర్వాత ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూస్తాను. నేను ఈ వీడియోలో 4 ఎగ్స్ తీసుకున్నాను. దానికోసం 2.5 ఆనియన్, 3 టమాటో, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటన్నింటిని కట్ చేసుకొని తర్వాత బండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, ఉప్పు, కారం అన్నది మన టేస్ట్కి తగ్గట్టు మనం తీసుకోవచ్చు. ఎంత అని మెషర్మెంట్ అయితే లేదు. నేనైతే చెప్పిన విధంగా 4 కోడిగుడ్లు తీసుకున్నాను. దానికి సరిపడంత ఆయిల్ తీసుకున్నాను. కొంచెం కొందరు తక్కువగా తింటారు, కొందరు ఎక్కువగా తీసుకుంటారు. సో మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఆయిల్ అన్నది. 4 కోడిగుడ్లకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక చిన్న 2 స్పూన్ల జీలకర్ర, తర్వాత 1 పచ్చిమిర్చిని ఇలా 2గా స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2.5 ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. మనం 4 ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి.
ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో అయితే నీళ్ళు ఏమి పోయాం, మనము నీళ్ళు ఏమి పోయకుండానే వచ్చిన మసాలాతోనే అన్నం కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఇట్లా టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దీని మీద మూత ఉంచాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టమాటోస్ని బాగా ఉడకనివ్వాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడు టమాటోలు బాగా ఉడికిపోయింది. దీంట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. కారం మనకి ఎంత వరకు కారం కావాలో అంతవరకు కారం వేసుకోవచ్చండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఉప్పు వేసేసుకున్నాను నేను. కారం వేసుకోవాలి, కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పసుపు పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. సరే, అన్ని మసాలాలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టి మూత పెట్టాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇంట్లో నీళ్ళు ఏమీ వేయట్లేదు కాబట్టి మనము దీంట్లోనే ఇప్పుడు మనం కోడిగుడ్లని డైరెక్ట్గా కొట్టి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కోడిగుడ్లు అన్నవి కలపకుండా మనం అలాగే మూత పెట్టాలి. ఒక్కొక్క కోడిగుడ్డు అలాగే ఉడికిపోతుంది. ఇలా కొద్దిగా మసాలాని సపరేట్ చేసి ఆ స్థలంలో మనం ఒక్కొక్క కోడిగుడ్డుని పగలగొట్టేస్తాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని అస్సలు టచ్ చేయకూడదు, అలాగే వదిలేసేయాలి. మూత పెట్టండి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత కోడిగుడ్లు ఉడికిన తర్వాత దీన్ని ఇలాగే మనం తిప్పుకోవచ్చు. అప్పుడు తినేటప్పుడు మనకి ఆమ్లెట్ లాగా ఉంటుంది. దీని గ్రేవీని మన అన్నంలో కలుపుకోవచ్చు. ఈ ఆమ్లెట్ని అలాగే అంచుని పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎగ్స్ ఎలా ఉన్నాయో, ఎలా మనమైతే కలబెట్టకుండా అలాగే వదిలేస్తే ఎగ్స్ ఎలా ఆమ్లెట్ లాగా ఉంటుందో అలాగే ఉంటుంది విత్ మసాలా. చిన్నగా తిప్పుకోవాలి మనం తిప్పేటప్పుడు, లేదంటే ఎగ్స్ మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం చిన్నగా తిప్పినట్టయితే మనకు ఒక ఎగ్జాక్ట్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. చిన్నగా తిప్పుకోండి తిప్పేటప్పుడు. ఇలా మీరు తిప్పేటప్పుడు స్టవ్ మీద మంట తగ్గించుకోండి, లేదంటే మన మసాలా అన్నది బాగా మాడిపోతుంది. ఈ ఎగ్సెస్ దగ్గర నుంచి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మనం తిప్పుకునేటప్పుడు మాత్రం కొద్దిగా మంట ఇంకా తగ్గించుకోండి, లో ఫ్లేమ్లోకి వెళ్ళిపోండి.
చూసారు కదా, అన్ని కోడిగుడ్లను తిప్పిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మూత వేయండి, ఎందుకంటే అటువైపు కూడా ఉడకాలి కదా కోడిగుడ్లు. ఇలా 2 వైపులా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని, చూసారా మనకి ఎగ్స్ అన్నవి బాగా ఉడికిపోయింది లోపల కూడా. ఇప్పుడు మనం తిప్పేటప్పుడు 2 స్పూన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి అయితే విరిగిపోయే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇప్పుడు నార్మల్గా తిప్పేసి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నామంటే అంతే. దీని చుట్టూ ఉన్న మసాలాతో మన బగారా రైస్లో కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.